Yeah. Industry is not able to do anything as far as the freight is concerned. They are not able to cap the freight. By thanking our Prime Minister, appreciating him for both the FTA with EU and the United States. The United States మార్కెట్ మనకి అన్నిటికన్నా పెద్ద మార్కెట్ అండి. యునైటెడ్ స్టేట్స్కి $2.8 బిలియన్ వర్త్ ఆఫ్ సీ ఫుడ్ యుఎస్ మార్కెట్కి వెళ్తుంది. మొన్న ఈ టారిఫ్లు రావడంతో మన వాల్యూమ్ కానివ్వండి, వాల్యూ కానివ్వండి, ఈ లాస్ట్ 9 monthsలో అంటే 2025 9 monthsలో బాగా తగ్గింది. అంటే వాల్యూ టర్మ్స్లో అబౌట్ 7% దాకా తగ్గింది. వాల్యూమ్ టర్మ్స్లో 15 to 20% తగ్గింది. ఇంకా పడుతుంది, డిసెంబర్ దాకా అయితే ఇంకా పడుతుందని అనుకుంటున్నాం. ఈ ఎఫ్టీఏ, ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాతో అవడంతో కొంచెం పుంజుకుంటుంది మార్కెట్ అన్నది మా నమ్మకం. ప్రాబ్లీ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. బట్ ది బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ కోర్స్ ఇంకా దే హవ్ నాట్ సైన్ ది ట్రేడ్ అగ్రిమెంట్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, బట్ విత్ అ వర్డ్ ఆఫ్ కాషన్. ఎందుకంటే దే ఆర్ 2-3 points విచ్ దే ఆర్ డిస్కసింగ్. అదైతే హోప్ఫుల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ very soon, in the next few weeks, the trade agreement between India and US will be signed, and that will revive the market for Indian exports. And at the same time, when you talk about EU trade agreement, EU trade agreement kadandi, FTA, free trade agreement, that is ఇంత ముందర EU చేసేటప్పుడు మనకి 4 నుంచి about 7.5% దాకా ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. There are certain items where the import duty went up to 26% also. So with the new free trade agreement between India and EU, that will come down to zero. So EU ki prastaniki $1.1 billion business jarugutundandi last year 24-25 varaku. Kani 25-26 lo ade trade almost 38% పెరిగిందండి ఇప్పటికి. అంటే from April to November statistics చూస్తే there is an increase of 38% in trade between India and EU. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకవేళ అమల్లోకి వస్తే, మా ఉద్దేశ ప్రకారం ఇది అమల్లోకి ఇమీడియట్గా రాదండి. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 9 to 12 months ఇది అమల్లోకి రావాలంటే. ఎందుకంటే ఈ సైన్ చేసిన అగ్రిమెంటు ప్రతి ఈ 27 EU కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. దానికి కనీసం ఒక ఏడాది టైం పట్టచ్చు. బట్ స్టిల్ అయితే మాత్రం ఇది అయిన తక్షణం మన ఈ టారిఫ్లు ఏవైతే కడుతున్నామో, డ్యూటీస్ ఏవైతే కడుతున్నామో EU మార్కెట్లో, దట్ విల్ కమ్ డౌన్ టు జీరో. సో దట్ విల్ హెల్ప్ అస్. ఎందుకంటే మనకి మన కాంపిటీటర్ వియట్నాము లేకపోతే ఈక్వడారు వీళ్ళందరికీ 0% డ్యూటీ ఉంది EUలో. అదే మనకు కూడా 0% అయిపోతుంది. సో ఇట్ విల్ బి ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మనకి ఇండియాకి EU అన్నది వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ అవుతుంది. మొన్న అమెరికా దెబ్బకి మనం వేరే మార్కెట్లు వెతుక్కునే దీనిలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అవడం వల్ల మనకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది మా గట్టి నమ్మకం. అండ్ ఆల్రెడీ ద నెంబర్స్ ఆర్ షోయింగ్ ద ఇంక్రీజ్ ఆఫ్ 38% ఇస్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్, అండ్ దెర్ ఇస్ ఫర్దర్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. సెకండ్ పాయింట్ అది. అండ్ నా పేరు ఆనంద్ కుమార్. నేను సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీజన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు ఈ ప్రెస్ మీట్ పిలిచింది ఏంటంటే, ఈ మధ్యన EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అమెరికా అగ్రిమెంట్లు రెండు జరగటంతో మన ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆక్వా రైతులకి ఇది చాలా బెనిఫిట్. దీని గురించి పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు, హూ హ్యావ్ టేకెన్ వెరీ మాతోటి మల్టిపుల్ మీటింగ్స్, డిస్కషన్స్ జరిపి ఈ FTA అండ్ అగ్రిమెంట్లకి వాళ్ళు చాలా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు వాళ్ళు చేసిన కృషి వలన మాకు ఈవేళ ఈ FTAలు జరగటం జరిగిందని, మాకు రైతులకి చాలా బెనిఫిట్ అవటం వలన రైతుల ప్రైజెస్ పడిపోకుండా ఉండటం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి 90% ఎక్స్పోర్ట్ అమెరికాకే వెళ్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ 90% ఈ FTA అగ్రిమెంట్ ఈ అమెరికాతో కుదరటం వలన మనకు ప్రైస్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది రైతులకు బాగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇది చేసిన సెంట్రల్ గవర్నమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి.